ఆంధ్రప్రదేశ్లో ఇక 10 గంటల్లో ఎన్నికల పోలింగ్ ఉన్న సందర్భంలో ఇప్పుడు వెలుగులోకి సంచలన సర్వే వెలుగులోకి రావడం ఇప్పుడు ఒక్కసారిగా బాంబు పేల్చినట్టుంది. అవును, మరికొద్ది గంటల్లో కేవలం 10 గంటల్లో ఎన్నికలు అంటే ఇక ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్కు ముందుగా సరిగ్గా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే దానికి ఆత్మసాక్షి గ్రూపు ఒకటి రిపోర్టు విడుదల చేయడం జరిగింది. ఇది ఫైనల్ రిపోర్ట్ అంటూ కూడా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూటమి ఒకవైపు, అధికార పార్టీ మరోవైపు ఉన్న ఈ సందర్భంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే దానిపై వీళ్ళు క్లుప్తంగా డాటానైతే ఇవ్వడం జరిగింది. ఆత్మసాక్షి గ్రూప్ లేటెస్ట్ రిపోర్ట్. అయితే ఇక్కడ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఒక్కసారి డీటెయిల్స్కి వెళ్దాం. ఇక్కడ ముందుగా ఆత్మసాక్షి గ్రూపు కొన్ని విశ్లేషణలు చాలా క్లుప్తంగా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ, టీడీపీ అలయన్స్, కాంగ్రెస్ ఇతరులకు ఏకెక్కడ ఎంతెంత పర్సంటేజ్ ఓట్లు వచ్చాయి, ఎవరు గెలవబోతున్నారు అనేది ఒక ఫైనల్ స్టడీ అనాలిసిస్ ఆన్ ఏపీ ఎలక్షన్స్ 2024 ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ ఫర్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ 12/5/24 అంటే ఈ రోజు దాకా ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారు అనే దానిపై ఒక క్లుప్తమైన రిపోర్ట్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ముందుగా శ్రీకాకుళం విషయానికి చూద్దాం. శ్రీకాకుళంలో మొత్తం ఇచ్చాపురం, పలాస, టెక్లీ, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదల వలస, నర్సన్నపేట ఉన్నాయి. అయితే ఇక్కడ ఇచ్చాపురంలో వైసీపీ, పలాస వైసీపీ, టెక్లీలో టీడీపీ అలయన్స్, పాతపట్నం వైసీపీ, శ్రీకాకుళం వైసీపీ, ఆమదల వలస కూటమి, నర్సన్నపేట కీన్ కంటెస్టెంట్ అంటే బ్లాక్ కలర్ ఉన్నది మొత్తం కీన్ అంటే టగ్ ఆఫ్ వార్ టైట్ ఉన్నట్టు. ఇక విజయనగరంకి వద్దాం. విజయనగరంలో ఎచ్చర్ల వైసీపీ, రాజ్యం కూటమి, బొబ్బిలి కూటమి, చీపురుపల్లి వైసీపీ, గజపతి నగరం వైసీపీ, నెల్లిమర్ల వైసీపీ, విజయనగరం వైసీపీ, భీమిలి కూటమి, విశాఖపట్నం ఈస్ట్ కూటమి, విశాఖపట్నం సౌత్ వైసీపీ, విశాఖపట్నం నార్త్ వైసీపీ, విశాఖపట్నం వెస్ట్ వైసీపీ, గాజువాక కీన్ కంటెస్టెంట్ టగ్ ఆఫ్ వార్ కనబడుతుంది. గాజువాకలో శృంగవరపు కోటలో టీడీపీ అలయన్స్ కనబడుతుంది అంటే కూటమి కనబడుతుంది. ఇక అరకు వ్యాలీ, పాడేరు, రామచోడవరం, పాలకొండు, కురుప్పం, పార్వతీపురం, సాలూరు, చోడవరం, మడుగుల మొత్తం ఇక్కడ వైసీపీ కనబడుతుంది. అరకు వ్యాలీలో అరకు వ్యాలీ పూర్తిగా అరకు వ్యాలీ నుంచి మొదలు పెడితే ఇక్కడ మాడుగుల దాకా మొత్తం వైసీపీ. అనకాపల్లిలో మాత్రం పెందుర్తి కూటమి, ఎలమంచిలి టైట్ వార్, పాయకరావుపేట కూటమి, నర్సీపట్నం వైసీపీ, తుని వైసీపీ, ప్రత్తిపాడు కూటమి, పిఠాపురం కీన్ కంటెస్టెన్స్ ఇక్కడ చెప్పకుండా ఇచ్చారు. కాకినాడ పిఠాపురం చాలా టైట్గా ఉంటుందంట. పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠ అందరి చూపు అక్కడ ఉంది. కాకినాడ రూరల్ అలియన్స్ కూటమి, పెద్దాపురం కూటమి, కాకినాడ సిటీ వైసీపీ, జగ్గంపేట కూటమి, అనపర్తి వైసీపీ, రాజనగరం వైసీపీ, రాజమండ్రి సిటీ వైసీపీ, రాజమండ్రి రూరల్ కూటమి, కొవ్వూరు వైసీపీ, నిడదవోలు కూటమి, గోపాలపురం వైసీపీ, రామచంద్రాపురం వైసీపీ, ముమ్మిడివరం కూటమి, అమలాపురం వైసీపీ, రాజోలు కూటమి, గన్నవరం వైసీపీ, కొత్తపేట కూటమి, మండపేట కూటమి, అచంత వైసీపీ, పాలకొల్లు కూటమి, నర్సాపురం కూటమి, భీమవరం వైసీపీ, ఉండి టీడీపీ కూటమి, తణుకు కూటమి, తాడేపల్లిగూడెం కూటమి. ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం 3 కూటమిగా తెలుస్తుంది. ఇక ఏలూరు నియోజకవర్గానికి సంబంధించిన పార్లమెంటు లోక్సభ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్ చూద్దాం. ఉంగుటూరు వైసీపీ, దెందులూరు వైసీపీ, ఏలూరు వైసీపీ, పోలవరం వైసీపీ, చింతలపూడి కూటమి, నూజివీడు వైసీపీ, కైకలూరు వైసీపీ, గన్నవరం కూటమి, గుడివాడ కూటమి. ఇక్కడ కైకలూరు వైసీపీ, గన్నవరం కూటమి, గుడివాడ వైసీపీ, పెదన వైసీపీ, మచిలీపట్నం వైసీపీ, అవనిగడ్డ కూటమి టీడీపీ కూటమి, పామేరు వైసీపీ, పెనమలూరు టీడీపీ కూటమి, విజయవాడ వెస్ట్ టైట్ వార్, విజయవాడ సెంట్రల్ కూటమి, విజయవాడ ఈస్ట్ వైసీపీ, విజయవాడ వెస్ట్ టైట్ వార్, విజయవాడ సెంట్రల్ కూటమి, విజయవాడ ఈస్ట్ వైసీపీ, మైలవరం కూటమి, నందిగామ కూటమి, జగ్గాయపేట వైసీపీ, తాడికొండ కూటమి, మంగళగిరి కూటమి, పొన్నూరు వైసీపీ, తెనాలి వైసీపీ, ప్రత్తిపాడు వైసీపీ, గుంటూరు వెస్ట్ టైట్ వార్, గుంటూరు ఈస్ట్ వైసీపీ, పెదకురుపాడు వైసీపీ, చిలకలూరుపేట టీడీపీ అలియన్స్, నరసారావుపేట వైసీపీ, సత్తెనపల్లి ఇక టీడీపీకి సంబంధించిన కూటమి, వినుకొండ చాలా టైట్ వార్ కనబడుతుంది వినుకొండలో. ఇక గురజాల కూటమి, మాచెర్ల వైసీపీ, వేమూరు వైసీపీ, రేపల్లి టీడీపీ కూటమి, బాపట్ల వైసీపీ, పర్చూరు టీడీపీ కూటమి, అద్దంకి టీడీపీ కూటమి, చీరాల టైట్ వార్, సంతనూతలపాడు వైసీపీ, ఎర్రగొండపాలెం వైసీపీ, దర్శి వైసీపీ, ఒంగోలు టైట్ వార్, కొండేపి టీడీపీ అలయన్స్, మార్కాపురం వైసీపీ, గిద్దలూరు వైసీపీ, కనిగిరి వైసీపీ, కందుకూరు కీన్ కంటెస్టెన్స్ కనబడుతుంది, కావలిలో వైసీపీ, ఆత్మకూరు వైసీపీ, కొవ్వూరులో కూటమి, నెల్లూరు సిటీ కూటమి, నెల్లూరు రూరల్ కూటమి, నెల్లూరు రూరల్ వైసీపీ, ఉదయగిరిలో వైసీపీ,
నగరిలో టీడీపీ కూటమి రోజా కాన్స్టిట్యుషన్సీ, గంగాధర నెల్లూరు వైసీపీ, చిత్తూరు వైసీపీ, కుప్పం కూటమి, చంద్రగిరి వైఎస్ఆర్సీపీ, సర్వేపల్లి వైసీపీ, గూడూరు టీడీపీ కూటమి, సుల్లూరుపేట వైసీపీ, వెంకటగిరిలో టైట్ కంటెస్టెంట్, తిరుపతిలో వైసీపీ, శ్రీకాళహస్తిలో వైసీపీ, సత్యవీడు టీడీపీ అలియన్స్ కూటమి, బద్వేల్లో వైసీపీ, కడప వైసీపీ, పులివెందుల వైసీపీ, కమలాపురం వైసీపీ, జమ్మలమడుగు వైసీపీ, ప్రొద్దుటూరులో టీడీపీ కూటమి, మైదుకూరులో వైసీపీ, రాజ్యంపేట వైసీపీ, కోడూరు వైసీపీ, రాయచోటి వైసీపీ, తాంబాలపల్లె వైసీపీ, పీలేరు టీడీపీ కూటమి, మదనపల్లి వైసీపీ, పుంగనూరు వైసీపీ, రాయదుర్గం టీడీపీ కూటమి, ఉర్వకొండ టీడీపీ కూటమి, గుంటకల్ వైఎస్ఆర్సీపీ పార్టీ, తాడిపత్రి వైసీపీ, సింగనమల కీన్ కంటెస్టెంట్ అంటే టైట్ వార్ కనబడుతుంది ఇక్కడ, అనంతపురం అర్బన్ వైసీపీ, కళ్యాణదుర్గ్ వైసీపీ, రాప్తాడు వైసీపీ, మార్గదర్శి మడకశీర వైసీపీ, హిందూపురం టీడీపీ అలయన్స్, పెనుకొండ టీడీపీ అలయన్స్, ధర్మవరం వైసీపీ, కడిరి వైసీపీ, కర్నూలులో టఫ్ వార్ కనబడుతుంది కర్నూలు, పత్తికొండ కూటమి, కొడమూరు వైసీపీ, ఎమరగురు వైసీపీ, మంత్రాలయం వైసీపీ, ఆదోని వైసీపీ, ఆలూరు వైసీపీ, ఆలగడ్డ వైసీపీ, శ్రీశైలంలో కూడా టగ్ ఆఫ్ వార్ కనబడుతుంది, నంద్యాల శ్రీశైలంలో టగ్ ఆఫ్ వార్ కనబడుతుంది, అలాగే నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల ఈ 3 వైసీపీ గెలవబోతున్నట్టు తెలుస్తుంది, బనగనపల్లి టీడీపీ కూటమి, దోన్ వైసీపీగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఎవరు అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి అనే దానిపై ఆత్మసాక్షి గ్రూప్ చెబుతున్న లెక్క ప్రకారం చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ 105 అసెంబ్లీ సెగ్మెంట్లు ఘన విజయం సాధిస్తబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి కంఫర్టబుల్గా విన్నింగ్ కాబోతుంది అన్నట్టుగా ఆత్మసాక్షి ఫైనల్ రిపోర్ట్ చెబుతుంది. ఇక టీడీపీ కూటమికి 56 స్థానాల్లో గెలుపు ఉన్నట్టుగా చెబుతుంది. టగ్ ఆఫ్ వార్ కీన్ కంటెస్టెంట్స్ కేవలం ఒక 14 మాత్రమే ఉన్నాయి. ఆ 14లో వైసీపీకి కాకుండా పూర్తిగా కూటమికి వచ్చినప్పటికీ కూడా పెద్దగా మాత్రం చేంజెస్ కనిపించడం లేదు. కాబట్టి ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అధికార పార్టీ మరోసారి ఘన విజయం సాధించేందుకు క్లియర్ కట్ కనబడుతున్నాయి. ఇక్కడ రీజన్స్ కూడా వీళ్ళు ఇవ్వడం మరో సంచలనం. వై టీడీపీ అలియన్స్ లూజింగ్ ఇట్స్ గ్రౌండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే దానిపై వీళ్ళు కొన్ని పాయింట్స్ రూపంలో ఇచ్చారు. ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ 2 నెలల్లో వైఎస్ఆర్సీపీ మరియు టీడీపీ కూటమి ప్రచారాన్ని పరిశీలించగా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ అభివృద్ధి, ఏ సంక్షేమ పథకాలు, ఏ విధంగా భద్రత కల్పించగలిగారో చెప్పి ప్రజల విశ్వాసం పొందడంలో విఫలం చెందినారు. ప్రజల్లో ఈ కూటమిపై పూర్తి నమ్మకం కలిగించలేకపోయినారు. ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం పరిశీలించగా కేవలం వైఎస్ఆర్సీపీని అధికారంలోకి నుంచి తొలగించి తాము అధికారం చేపట్టడమే ఎజెండాగా ప్రభుత్వాన్ని మరియు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత విమర్శలు చేసి నెగటివ్ క్యాంపెయిన్ చేయడం వలన టీడీపీ కూటమికి ఆశించిన ఫలితాలు రాకపోవడం ఇక్కడ సందేహం లేదు, క్లియర్ కట్గా చెబుతున్నారు వీళ్ళు. ఇక మరో పాయింట్ చూద్దాం. టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో జనసేన బీజేపీలు పోటీ చేయనున్న నియోజకవర్గాల పంపిణీలో ఏ విధమైన సైంటిఫిక్ అప్రోచ్ బేసింగ్ ఆన్ గ్రౌండ్ రియాలిటీ లేకపోవడం వల్ల జనసేన బీజేపీకి కేటాయించబడ్డ 31 ఎమ్మెల్యే స్థానాల్లో సుమారుగా 20 నుంచి 21 ఎమ్మెల్యే స్థానాలు కోల్పోవడం ఖాయంగా కనబడుతుంది అంటూ ఆత్మసాక్షి రిపోర్ట్లో రాయడం జరిగింది. ఇక 5వ పాయింట్, టీడీపీ పోటీ చేయనున్న 144 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో సుమారు 22 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక అనుకున్నంత స్థాయిలో లేదు. బీజేపీతో టీడీపీ పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పోటీ చేయబోతున్న నియోజకవర్గాల్లో సుమారుగా 15 నుంచి 17 ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ కోల్పోయే పరిస్థితి ఎదుర్కోవచ్చని స్పష్టంగా కనబడుతుంది. గతంలో అప్పటి మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్షలు చేసి బీజేపీ ఆంధ్రప్రదేశ్కు పోలవరం, రైల్వే జోన్, స్పెషల్ స్టేటస్ ఫర్ ఏపీ ఎక్సెట్రా ఇవ్వలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిపై వ్యక్తిగత దాడి చేసి ఇప్పుడు ఎలా పొత్తు పెట్టుకున్నారు అనే విషయంలో ఏపీ ప్రజలకు కానీ ఏపీ ఓటర్లకు కానీ సరైన రీతిలో సమాధానం చెప్పి ప్రజలను ఒప్పించడంలో పూర్తిగా టీడీపీ జనసేన విఫలం చెందినారు. వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్లో సోషల్ ఇంజనీరింగ్తో పోలిస్తే టీడీపీ పార్టీ పూర్తిగా విఫలం చెందినది. విశ్వసనీయత అనే అంశాన్ని పరిశీలించగా టీడీపీ కూటమి విడుదల చేసిన ప్రణాళిక అంటే మేనిఫెస్టోను ప్రజలు పూర్తిగా నమ్మడమే లేదు. ఎందువలన అంటే 2014లో టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఆ అంశాలను పూర్తిగా అమలు చేయకపోవడం, మరోపక్క వైఎస్ఆర్సీపీ ప్రకటించిన నవరత్నాలు పథకాలు, గ్రామ స్థాయిలో వాలంటీర్ సిస్టమ్, గ్రామీణ సచివాలయ వ్యవస్థ, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్లపై ప్రజలకు ఆదరణ అభిప్రాయం వైసీపీ మంచిగా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఇక్కడ గత 4 రోజులుగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి పోల్ మేనేజ్మెంట్లో చాలా నియోజకవర్గాల్లో విఫలం చెందినది. కొన్ని ప్రచార మాధ్యమాలను ఉపయోగించుకొని టీడీపీ జనసేన పార్టీ చేసిన ప్రచారం మరియు పుకారులు టీడీపీ కూటమికి చాలా నష్టం కలిగించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది.
ఎలక్షన్ క్యాంపెయిన్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటింటా అభివృద్ధి సంక్షేమం అమలు తీరు పరిశీలించి మీకు న్యాయం జరిగితేనే నా పార్టీకి ఓటు వేయండి, పాజిటివ్ క్యాంపెయిన్ని ఓటర్లను ఎంతగానో ఆకట్టుకుందని వైఎస్ఆర్సీపీపై నమ్మకం కలిగించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఘన విజయం సాధించారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కూడా వీళ్ళు కొన్ని పాయింట్లు చెప్పుకొచ్చారు, చూద్దాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుగుదేశం పార్టీ కూటమి చేసిన ప్రచారం కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ ధీటుగా ఎదుర్కోలేకపోయింది. కొంతవరకు చివరకు వైసీపీ దేనిపై దృష్టి పెట్టినది కానీ అనుకున్న స్థాయిలో జరగలేదు. చేసిన అభివృద్ధిని వివిధ కేటగిరీలో కల్పించి ఉద్యోగాలు అంటే ఎంప్లాయ్మెంట్ వైఎస్ఆర్సీపీ తగిన రీతిలో ప్రచారం చేసుకోలేదు. ఎలక్ట్రిక్ బిల్స్, పవర్ బిల్స్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను వైసీపీ పట్టించుకోలేదు. ఇక ఈ రెండు పార్టీలకు సంబంధించిన పాయింట్ కాకుండా జనరల్గా ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అంశము కానే కాదు. వైఎస్ఆర్సీపీ మరియు టీడీపీ కూటమి పార్టీలకు ఈ రాజధాని అంశం ఏమాత్రం ఉపయోగం లేదు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడులో ఎవరు ముఖ్యమంత్రి అనే అంశాన్ని ఆధారంగానే ఎన్నికలు జరుగుతున్నవి అని క్లియర్ కట్గా వీళ్ళు డాటానైతే ఇవ్వడం జరిగింది. ఇక ముఖ్యమంత్రిని ఎంచుకునే చాయిస్లో ఏ పర్సంటేజ్ ఉన్నారనే దానిపై వీళ్ళు కొంచెం డాటా ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండాలి అని ఎంతమంది పర్సంటేజ్ లెవెల్లో కోరుకున్నారు అంటే 45% మంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి ఉండాలని కోరుకోగా, నారా చంద్రబాబు నాయుడు గారు 34%, పవన్ కళ్యాణ్ 8%, అదర్స్ 3%, ఇక మేము ఏం చెప్పలేము అనుకునే వాళ్ళు 10%గా ఇక్కడ తెలుస్తుంది. ఇక వర్కింగ్ స్టైల్ ఆఫ్ సీఎం పర్ఫార్మెన్స్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వర్కింగ్ స్టైల్ కావచ్చు, గవర్నెన్స్ నడిపించిన స్థాయి కావచ్చు ఎలా ఉంది అనే దానిపై ఒక్కసారి చూస్తే మాత్రం వెరీ గుడ్ సాటిస్ఫైడ్ అంటే 15%, గుడ్ సాటిస్ఫైడ్ 30%, యావరేజ్ సాటిస్ఫైడ్ పార్షియలీ 12%, బ్యాడ్ డిస్సాటిస్ఫైడ్ అనేవాళ్ళు 34%, కాంట్ సే అనేవాళ్ళు ఏకంగా 9%. ఇక ద బెస్ట్ పార్టీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే దానిపై ఎంతమంది ఓటేశారంటే వైసీపీకి 47% మంది జనాలు చేకూరితే టీడీపీ, జనసేన, బీజేపీ అలియన్స్కు 41%, అదర్స్ 4, కాన్సే 8. ఇక కంపారిజన్ ఆఫ్ మేనిఫెస్టో అంటే గతానికి ఇప్పటికీ కూటమి వాళ్ళు ప్రకటించిన మేనిఫెస్టోకు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన మేనిఫెస్టోకు ఏ దానికి విశ్వసనీయత ఉంది, ఎవరికి ప్రజలు ఎలా కంపేర్ చేస్తున్నారు, ఎలా నమ్ముతున్నారు అనే దానిపై చూస్తే వైసీపీ మేనిఫెస్టో 40% మంది నమ్ముతున్నారు, టీడీపీకి మేనిఫెస్టో కేవలం 35% మంది నమ్ముతున్నారు. ఇక మేము ఇద్దరి మేనిఫెస్టోల గురించి మాకు తెలియదు, మేము చెప్పము, ఇద్దరిని నమ్మడం లేదు అనేవాళ్ళు 19%. ఇక మేము దానికి సమాధానమే చెప్పలేము అనుకునే వాళ్ళు 6%. ఇంకో విషయానికి వస్తే క్యాపిటల్ ఇష్యూ గురించి చూద్దాం. ఏపీ క్యాపిటల్ ఇష్యూ, ఒపీనియన్ ఆన్ ఏపీ క్యాపిటల్ ఇష్యూ గురించి చూస్తే సపోర్టింగ్ క్యాపిటల్స్గా 33%, అమరావతి ఈజ్ ద ఓన్లీ క్యాపిటల్ అనేవాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్, కేవలం 23%, క్యాపిటల్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 32%, కాంట్ సే 12%. అంటే ఇటు 3 రాజధానులు కాదు, అసలు రాజధాని అనేది టాపిక్ కాదండి అనేది చాలామంది చెప్తున్నమాట. ఇక కరోనా సమయంలో గవర్నమెంట్ చేసిన పని పట్ల పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ కరోనా పాండమిక్ చూస్తే సాటిస్ఫైడ్ విత్ ఏపీ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ 34% సాటిస్ఫైడ్ అవుతున్నారు, సాటిస్ఫైడ్ పార్షియలీ విత్ ఏపీ గవర్నమెంట్ 27%, నాట్ సాటిస్ఫైడ్ పార్షియలీ విత్ ఏపీ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ 21, కాంట్ సే మేమేం చెప్పలేము అనుకునే వాళ్ళు 18. ఇక ఒపీనియన్ అండ్ కూటమి మీద ఒపీనియన్, ఆపర్చునిటీస్ అండ్ కూటమి ఆర్ నాట్ సపోర్టింగ్ 44%, సపోర్టింగ్ అండ్ సాటిస్ఫైడ్ విత్ అలియన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ 39%, కాంట్ సే 17%. అల్టిమేట్గా జగన్ గారి సైదు భారీ ఎత్తున జనాలు ప్రభంజనంలా ఉన్నారు కాబట్టి అల్టిమేట్గా జనం వైపు జగన్ 49.25% ప్రజల ఓటు జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది, టీడీపీ కూటమికి 47% ఉంది, కాంగ్రెస్కు 2.5, ఇతరులు 1.25తో అధికారంలోకి అయితే 105 స్థానాల నుంచి 110 స్థానాలని చెప్తున్నారు. ఇక మొత్తం 7 రౌండ్లు ఫైనల్ కేస్ స్టడీ అని వాళ్ళైతే ఈ డేటా అయితే ఇవ్వడం జరిగింది.